నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి 15 రోజుల పాటు బీజేపీ ఆధ్వర్యంలో సేవాపక్షం అనే కాన్సెప్టుతో ముందుకు వెళ్తున్నామన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు. అందులో భాగంగా హైదరాబాద్ ఉప సంచన కాంప్లెక్స్ లో బీజేపీ మహిళా మోర్చా శిల్పారెడ్డి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవేర్నెస్ అండ్ డిటెక్షన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరవ్వగా మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం నుంచి గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం అక్టోబర్ 2 వరకు ఈ 15 రోజులు భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఈరోజు ఉప్పల్లో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో సంజనా అపార్ట్మెంట్లో ఇక్కడ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్, క్యాన్సర్ వ్యాధి ఒక దానిపై అవగాహన, అదేవిధంగా క్యాన్సర్ వ్యాధి కనుగోలుకు ఇక్కడ ఒక క్యాంప్ పెట్టడం జరిగింది. చాలామంది దీంట్లో మీరు పాల్గొంటున్నారు, ప్రజలు వస్తున్నారు, టెస్ట్ చేయించుకుంటున్నారు. ఈరోజు భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉన్నది. క్యాన్సర్ వ్యాధి ఏదైతే ఉందో అది ఎర్లీగా, అంటే తొందరగా మనం దాన్ని డిటెక్ట్ చేస్తే అది డేంజర్ కానే కాదు, దాన్ని క్యూరబుల్ చేస్తారు. అయినప్పుడు కూడా ఈరోజు క్యాన్సర్ వ్యాధి వచ్చిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు క్యాన్సర్ ఒక డిటెక్షన్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ వరకు కూడా కొన్ని హాస్పిటల్స్కు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద ప్రజలకు 5 లక్షల వరకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వారు ఆరోగ్య పథకాలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు స్వచ్ఛ భారత్ కానీ, స్వస్థ భారత్ కానీ, అదేవిధంగా ఖేలో భారత్ కానీ, ఇటువంటి ఒక ఏవైతే యోగా దివస్ కానీ ఇటువంటి ఒక కార్యక్రమాల ద్వారా ప్రజల ఆరోగ్యాలు మెరుగుగా ఉండాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. మనము మన ఒక ఆహార పద్ధతులు మార్చుకొని క్యాన్సర్ రాకుండా కూడా చేసుకోవచ్చు. కాబట్టి దేశం ఒక స్వస్థ భారత్ అనేది నిర్మాణం కావాలంటే